హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కేశ్వర్. మీరు చూస్తున్నది రిషి టైలర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మెగా హ్యాండ్స్ లేదా షార్ట్ హ్యాండ్స్ పర్ఫెక్ట్గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఈ షార్ట్ హ్యాండ్స్ అనేటప్పుడు జనరల్గా మనకి 3 ఇంచెస్ 2.5 3.5 ఇలా వస్తాయి. సో దీన్ని సహజంగానే మనం ఒక 36 ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి. 36 ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మనకి వచ్చే ఈ కేవలం హ్యాండ్ తాలూకా ఆర్మ్ డౌనే మీకు 3.5 వరకు వస్తుంది నా ఫార్ములా ప్రకారం. సో నా ఫార్ములా ప్రకారం 3.5 వరకు వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ లెంగ్తే 3 ఇంచెస్ అన్నప్పుడు ఈ 3.5 హ్యాండ్ లెంగ్త్ని 3.5 చంక డౌన్ ఎలా తీసుకుంటాం? హ్యాండ్ లెంగ్తే 3 ఇంచెస్ కానీ మనకి ఈ చంక డౌన్ అనేది 3.5 వస్తుంది యాజ్ ఏ ఫార్ములా ప్రకారం. ఇటువంటప్పుడు దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు? ఒకవేళ ఈ చంక డౌన్ తగ్గిస్తే ఏమవుతుంది? వీటి గురించి ఇవాళ మన క్లాస్లో పూర్తిగా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే వీడియో చివరి వరకు చూడండి. అప్పుడే నేను చెప్పేది ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ చూడడం మొదటిసారి అయినా లేదా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటి వరకు చూస్తున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మేము చెప్పే విధానం కానీ నచ్చితే లైక్ చేయండి. అలాగే 10 మందికి ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కొత్త వీడియో ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మరెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేద్దాం రండి. సో ఇక్కడ మనం 2 కేటగిరీస్ తీసుకుందాం. ఒకటి జనరల్ లెంగ్త్, అంటే ఒక 6 ఇంచెస్ లెంగ్త్ ఉంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 12 ఇంచెస్. ఇక్కడ మనం 36 అన్నాను. 36 అనేటప్పటికి 16 ఇంచెస్ ఆర్మ్ రౌండ్ వస్తుంది. సో ఇది నార్మల్గా లెంగ్త్. ఇప్పుడు నాకు షార్ట్ హ్యాండ్స్ కావాలి. షార్ట్ హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 3 ఇంచెస్ అండ్ లూజ్ వచ్చేసి 14 అండ్ ఆర్మ్ హోల్ వచ్చి 16. సో ఇక్కడ నేను 36 బేసిక్ మీద తీసుకుంటున్నాను. మీ హ్యాండ్ లెంగ్త్ ఏదైతే దాని ప్రకారం తీసుకోండి. ఫస్ట్ నేను నార్మల్ హ్యాండ్ అనేది మనం మార్క్ చేద్దాం. సో నార్మల్ హ్యాండ్ మార్క్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది దాన్ని ఏం చెయ్యొచ్చు అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ హ్యాండ్ తీసుకుందాం. సో 6 ఇంచెస్ లెంగ్త్ కాబట్టి 6 ఇంచీలు, దానికి ఒక ½ ఇంచి యాడ్ చేసి మార్జిన్ కోసం 6.5కి మార్క్ చేస్తున్నాను. సో ఇప్పుడు 36 అనేటప్పటికి నాకు ఇది 3.5 వస్తుంది. సో 3.5కి మార్క్ చేసుకుందాం. సో హ్యాండ్ షేప్ అనేది మీకు తెలిసిందే. సో 16 ఇంచీలు కాబట్టి దాంట్లో సగం 8 ఇంచీలకి మనం దీన్ని మార్క్ చేసుకోవాలి. అది మార్కింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? దీంట్లో ఒక ½ మార్క్ చేసుకుందాం హ్యాండ్ షేప్ కోసం, పర్ఫెక్ట్ షేప్ కోసం. అలాగే ఇక్కడ మనకి ఒక 1 ఇంచి అండ్ సేమ్ టైం ఇక్కడ కూడా 1 ఇంచి మరియు ½ ఇంచి 2 మార్కులు చేసుకో. సో ఈ హ్యాండ్ షేప్ వచ్చేసి నేను దీంతో మార్క్ చేసుకుంటున్నాను. అలాగే మళ్ళీ స్కేల్ తిరిగేసి సో బ్యాక్ హ్యాండ్ షేప్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నాకు ఫ్రంట్ షేప్ కావాలి. సో ఫ్రంట్ షేప్ కోసం మళ్ళీ ఎక్కడైతే నేను సెంటర్ మార్క్ వేసుకున్నానో ఇక్కడ ఒక ½ ఇంచి మార్క్ చేసుకుంటున్నాను. సో స్కేల్ మళ్ళీ అదే షేప్లో ఉంచుకొని సో అక్కడ వరకు మార్క్ చేసుకున్నాను. అండ్ సేమ్ టైం మళ్ళీ స్కేల్ తిరిగేసి ఎక్కడైతే ఈ ½ ఇంచి ఇచ్చానో ఈ ½ ఇంచి దగ్గర నుంచి సో ఇక్కడ వరకు ఇది నార్మల్ హ్యాండ్ మార్కింగ్ అనేది మనం ఇక్కడ చేసేసుకున్నాం. సో నార్మల్ హ్యాండ్ మార్కింగ్ అనేది వచ్చేసింది. లూజ్ అనేది 12 ఇంచీలు. సో 12 ఇంచీలకి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ వరకు మనకి నార్మల్ హ్యాండ్ అనేది వచ్చేసింది. రెగ్యులర్గా మనం ఎలా హ్యాండ్ తీసుకుంటున్నామో ఆ హ్యాండ్ వచ్చేసింది. సో 1.5 నుంచి మార్జిన్, 1.5 ఇంచి మార్జిన్. సో ఇక్కడ వరకు మనకి నార్మల్ హ్యాండ్ అనేది వచ్చేసింది. దీంట్లో ఏ రకమైన ఇబ్బంది లేదు. ఓకే, దీంట్లో మనకి ఏ రకమైన ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు నాకు సెకండ్ కేస్ అంటే
3 ఇంచీలు నాకు హ్యాండ్ లెంగ్త్ కావాలి. మీరు నిజంగా టైలరింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? ఒక ప్రొఫెషనల్ మాస్టర్గా మీరు మారాలనుకుంటున్నారు, ఎక్కడ తప్పులు లేకుండా ఏ బాడీని ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఏ బాడీకి ఏ రకమైన మెజర్మెంట్స్ వస్తే దాన్ని ఏ విధంగా మనం ఆ మోడల్కి మనం సరిపెట్టాలి అనేది ఒక పద్ధతిలో ఫార్ములా పరంగా తెలుసుకోవాలంటే, అంచనా లెక్కలు కాకుండా, గుడ్డి లెక్కలు అంచనా లెక్కలు కాకుండా ఒక ప్రొఫెషనల్ పద్ధతిలో ఫార్ములా రూపంలో మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మా ఛానల్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాసెస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి ప్రతి నెల 5వ తారీఖున ప్రారంభమవుతుంటుంది కొత్త బ్యాచ్. ఆ బ్యాచ్లోని మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు స్క్రీన్పై కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కానీ టెలిగ్రామ్ ద్వారా కానీ మెసేజ్ మాత్రం చేయండి. మీకు వెంటనే మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. గ్యారంటీగా చెప్తున్నామండి, మీకు ఇక్కడ అంచనా లెక్కలు అంటూ ఉండవు. ఒక ప్రొఫెషనల్ మాస్టర్ ఎలా అయితే బొటిక్స్లోని ఒక ప్రొఫెషనల్ మాస్టర్స్ ఏ విధంగా అయితే ఫార్ములాని లెక్కలు కడుతూ ఇస్తారో, ఆ లెక్కల ద్వారా ఆల్ రౌండ్ ఏ టైప్ ఆఫ్ బ్లౌజ్ వచ్చినా, ఏ టైప్ ఆఫ్ డ్రెస్ వచ్చినా, ఏ టైప్ ఆఫ్ బాడీ వచ్చినా మీకు హ్యాండిల్ చేయగలిగే విధంగా మేము ఇక్కడ మిమ్మల్ని తయారు చేయడం జరుగుతుంది. సో నిజంగా మీరు ఆ ప్రొఫెషనల్ పద్ధతిలో నేర్చుకోవాలి అనుకుంటే కనుక మా ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి. వాట్సాప్ లేదా టెలిగ్రామ్ ద్వారా మాకు సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద మీకు నెంబర్ కనిపిస్తుంది. సో 3 ఇంచీలు హ్యాండ్ లెంగ్త్ కావాలంటే ఈ డౌనే నాకు 3.5 వచ్చింది ఫార్ములా ప్రకారం. సో ఇటువంటప్పుడు హ్యాండ్ తీస్తే ఏమొస్తుంది, ఇక్కడికి కటింగ్ అయిపోతుంది. హ్యాండ్ అయితే ఈ చంకలో మనకి ఎక్కడ క్లాత్ అనేది ఉండదు, అంటే స్కిన్ అనేది కనిపిస్తుంది. సో స్కిన్ కనిపించకుండా నేను ఆచరించే ఒక విధానాన్ని మీకు చెప్తాను. నచ్చితే ఆ విధంగా చేసుకోండి. అలాగే అది ఒకవేళ చెయ్యకపోతే కూడా ఏమవుతుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నాకు హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 3 ఇంచెస్. సో మార్జిన్తో కలిపి 3.5. సో 3.5 ఇక్కడ మార్క్ చేశాను, అంటే పైన మనకు కావాల్సిన మార్జిన్. సో కింద మార్జిన్ నేను ఇవ్వలేదు ఇంకా. సో 3.5కి డైరెక్ట్ లైన్ చేసుకున్నాం. ఇది నా ఒరిజినల్ లెంగ్త్. సో ఇక్కడ మనకి స్టిచ్ చేసుకోవడానికి ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి ఇక్కడ నేను ఏం చేశాను, ఇక్కడ నాకు ఒకటి స్కిన్ కనబడకుండా సపోర్ట్ చేయడానికి, ఇక్కడ స్కిన్ కనబడకుండా చంకల్లో మనకి శరీరం కనబడకుండా సపోర్ట్ చేయడానికి, అలాగే మనకు కావాల్సిన మార్జిన్ అంటే బాడీకి అటాచ్ చేసుకోవడానికి మార్జిన్స్ కోసం రెండింటికి కలిపి ఇక్కడ నేను ఒక 1.5 ఇంచీ వరకు ఇస్తా. 1 ఇంచీ నాకు అప్పుడు మిగులుతుంది. ఓకేనా? సో ఈ 1.5 ఇంచీ వరకు ఇచ్చాను. 1/2 ఇంచీ ఇందులో మార్జిన్ పోతుంది. 1 ఇంచీ అనేది స్కిన్ కనబడకుండా సేవ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ షేప్ అనేది దీనికి అటాచ్ చేసేస్తే ఇక్కడ కావాల్సిన లెంగ్త్ అనేది ఇక్కడే ఉంటుంది. సో మనకు కావాల్సిన ఇక్కడ ప్రొటెక్షన్ కూడా వస్తుంది. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అయితే దీన్ని ఎలా చేసుకోవాలి? సో ఇక్కడ మనకి టోటల్ ఇది ఎంత వచ్చిందో లెక్క వేయండి. సో దగ్గర 7 ఇంచులు వస్తుంది. 3.5కి మార్క్ చేసుకోండి. ఈ 3.5 దగ్గర నుంచి దాన్ని షేప్ స్కేల్ పెట్టి నొక్కేసేయండి. చూడండి, ఇక్కడ మనం ఏం కదపలేదు, ఇక్కడ ఏమీ కదపలేదు. జస్ట్ అక్కడ ఒక దగ్గర దానికి కొంచెం ప్రొటెక్షన్, అంటే స్కిన్ కనపడకుండా ప్రొటెక్షన్ చేసుకున్నాం. అలాగే కొంతమంది ఏమనుకుంటారు, ఇంత బాధలు పడ్డం ఎందుకండి, ఈ డౌన్ తగ్గించేసుకుంటే సరిపోతుంది కదా. డౌన్ ఇప్పుడు తగ్గించకూడదండి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ డౌన్ తగ్గించారో ఇక్కడ కిందికి వెళ్ళవలసిన కట్ అవ్వాల్సిన క్లాత్ అంతా ఈ పైన మీరు వదిలేస్తారు. ఆ వదిలేయడం వల్ల ఇవన్నీ మీకు ముడతలు వస్తాయి. కావాలంటే ఒకసారి మీరు ఎగ్జాంపుల్ మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకి లూజ్ ఎంత వచ్చింది, 14 ఇంచులు వచ్చింది. ఇక్కడ కొలుద్దాం. సో పావు తక్కువ 14 వస్తుంది, అంటే 13.5 వచ్చింది. 14 ఇంచులు చేసేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు కావలసిన మెగా హ్యాండ్స్ని అయితే మీరు కట్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా మెగా హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు ఏమవుతుంది, హ్యాండ్స్ ఎక్కించేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. ఈ షేపు రెండు ఒక్కలాగే ఉంటాయి. సో ముందు మనకు కావాల్సిన లెంగ్త్, ఒరిజినల్ లెంగ్త్ ఎంత అయితే చూసుకొని దానికి కావాల్సినట్టుగా మీరు షేప్ చేసుకుంటే ఎంత చిన్న హ్యాండ్ అయినా మీరు కట్ చేయవచ్చు. ఇప్పుడు నేను 3 ఇంచీలకి తీసుకున్నాను. సో 3 ఇంచీలు కాకుండా 2.5 ఇంచీలను కూడా మనం ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంచీలు నేను మార్క్ చేయాలి. సో 2 ఇంచీలకు కూడా సేమ్ విధానం. సో 2 ఇంచీలు అంటే చెయ్యి పొడుగు, దానికి ఖర్చుతో కలిపి 2.5 వస్తుంది.
ఈ 2.5కి ఇక్కడ మార్క్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ 1 ఇంచ్ ఉంచుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి దాన్ని షేప్ చేసుకోండి. చూడండి. సో ఎంత చిన్న చెయ్యి కావాలన్నా, ఎంత పొట్టి చెయ్యి, పొట్టి హ్యాండ్ కావాలన్నా మనం దీంట్లో మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎంత షార్ట్ హ్యాండ్స్ అయినా మెగా స్లీవ్స్ అంటారు, షార్ట్ హ్యాండ్స్ అంటారు, మెగా స్లీవ్స్ అంటారు. సో పేరు ఏదైనా కానివ్వండి, ఎటువంటి సైజుకి అయినా సరే, ఎంత షార్ట్ హ్యాండ్ అయినా మనం ఇక్కడ దీన్ని మనం కటింగ్ చేసుకోవచ్చు. సో ఇది మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి 36 మెజర్మెంట్లో చెప్పాను. మీ సైజులకి, మీ మెజర్మెంట్స్లో దీన్ని కన్వర్ట్ చేసుకోండి. ఐ మీన్ 34 అవ్వచ్చు, 36 అవ్వచ్చు, లేదా ఇంకా అంతకన్నా పెద్ద సైజ్ అవ్వచ్చు, చిన్న సైజ్ అవ్వచ్చు. అలాగే మెజర్మెంట్ బ్లౌజ్తో వెళ్ళేటప్పుడు కూడా సేమ్ మెథడ్. సో మెజర్మెంట్తో బ్లౌజ్తో వెళ్ళేటప్పుడు ఆ మెజర్మెంట్ బ్లౌజ్కి ఒరిజినల్ ఎంత ఉందో అది మార్క్ వేసుకోండి, ఎంత పొట్టి చేయమన్నారో దాన్ని షేప్ చేసుకోండి. సో ఈ విధంగా మనం ఎంత షార్ట్ హ్యాండ్, ఎంత చిన్నది కావాలన్నా అంత చిన్నది తీసుకోవచ్చు. సో ఇది మనకి చంక షేపు కంపల్సరీ. సో ఇది మీకు కావలసిన మెగా స్లీవ్ తాలూకా సంబంధించిన షార్ట్ హ్యాండ్ మెగా స్లీవ్. చాలా సులువుగా, ఈజీగా మీరు ఈ స్లీవ్స్ అనేవి కట్ చేసుకోవచ్చు. సో నేను చెప్పిన విధానం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి మా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.